హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఒక పెద్ద సిటీని చూపిస్తారు. ఇద్దరు స్నేహితులు చదువుకుంటూ ఉంటారు. మామూలు జుట్టు ఉన్న అబ్బాయి పేరు జేమ్స్. ఉంగరాల జుట్టు ఉన్న అబ్బాయి పేరు రోజర్. జేమ్స్ చదువులో చాలా వెనకబడి ఉంటాడు. అందుకని రోజర్ జేమ్స్ ఇంటికి చదివించడానికి వచ్చాడు. ఇద్దరు ఒకే కాలేజీలో చదువుతుంటారు. అలాగే చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఈలోగా వీళ్ళ దగ్గరికి జేమ్స్ వాళ్ళ అమ్మ లీసా వస్తుంది. లీసా జేమ్స్‌కి కొత్త బట్టలు తెచ్చింది. జేమ్స్ బట్టలు చూసి చాలా ఆనందపడిపోతాడు. అలాగే జేమ్స్, రోజర్ మంచి స్నేహితులని లీసాకు కూడా తెలుసు. అందువల్ల రోజర్‌ని కూడా లీసా తన కొడుకులాగా భావించేది. కొంతసేపటి తర్వాత రాత్రి అయిపోతుంది. రోజర్ అప్పుడప్పుడు జేమ్స్ ఇంట్లోనే పడుకునేవాడు. ఈరోజు కూడా రోజర్ జేమ్స్ ఇంట్లోనే ఉన్నాడు. అయితే తనకి ఈరోజు నిద్ర పట్టడం లేదు. మరోవైపు లీసా హాల్‌లో కూర్చొని మద్యం తాగుతూ ఉంటుంది. లీసా ఒక విడో అయినందువల్ల ప్రతిరోజు రాత్రి ఒంటరిగా ఉండేది. ఈలోగా రోజర్ రూమ్‌లో నుంచి హాల్‌లోకి వస్తాడు. లీసా రోజర్‌ని చూసి ఏం కావాలి అని అడుగుతుంది. రోజర్ దాహంగా ఉంది, వాటర్ కావాలి అంటాడు. అందుకని లీసా రోజర్‌కి నీళ్లు ఇవ్వాలని లేస్తుంది. లీసా రోజర్‌కి గ్లాస్‌లో నీళ్లు పోస్తూ ఉంటుంది. అప్పుడు రోజర్‌కి బంగినపల్లి మామిడి పళ్ళు కనిపిస్తాయి. లీసా మామిడి పళ్ళు చూసి రోజర్ వేడెక్కిపోతాడు. రోజర్‌కి నీళ్లు ఇచ్చిన తర్వాత లీసా వెళ్లి సోఫాలో కూర్చుంటుంది. రోజర్ కూడా ఆమె దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. లీసా అతన్ని నీళ్లు తాగమని చెప్తుంది. కానీ రోజర్ నీళ్లు తాగకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. రోజర్ మాటలు విని లీసా షాక్ అయిపోయి, రోజర్‌తో నువ్వు నా కొడుకు లాంటి వాడివి. అలాగే మనిద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది అంటుంది. రోజర్ ఇవేమీ పట్టించుకోకుండా సమయం చూసుకొని లీసాని ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు లీసా రోజర్‌కి చెంప మీద ఒకటిచ్చి నీ హద్దులో నువ్వు ఉండురా, హౌలే అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక రోజర్ సిగ్గుపోయి అక్కడే కూర్చుని పోతాడు. మరుసటి రోజు లీసా ఇంట్లో రోజర్ ఉండడు. అందుకని జేమ్స్ రోజర్‌కి ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. అప్పుడు రోజర్ అర్జెంట్ పని ఉండి ఉదయాన్నే నేను మా ఇంటికి వచ్చాను అని చెప్తాడు. జేమ్స్‌కి ఇంకా చదువులో రోజర్ సహాయం కావాలి. కానీ రోజర్‌కి మాత్రం జేమ్స్ ఇంటికి రావాలని లేదు. జేమ్స్ రోజర్ ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ రోజర్ ఇంట్లో ఎప్పుడూ వాళ్ళ అమ్మ నాన్న మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. అందుకని జేమ్స్ గట్టిగా అరవడం వల్ల రోజర్ జేమ్స్ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. రాత్రి రోజర్ జేమ్స్ ఇంటికి వస్తాడు. ఇద్దరు అబ్బాయిలు లీసాతో కలిసి భోజనం చేస్తుంటారు. అప్పుడు జేమ్స్ లీసాతో రేపు మాకు ఎగ్జామ్ ఉంది. రోజంతా రోజర్ నన్ను చదివించాడు అని చెప్తాడు. ఈ మాట విన్నాక లీసా రోజర్‌కి థాంక్స్ చెప్తుంది. కొంతసేపటి తర్వాత లీసా హాల్‌లో కూర్చొని మందు తాగుతూ ఉంటుంది. కొన్ని రోజుల ముందు లీసా రోజర్ చెంప చెల్లిమనిపించింది. కానీ వాడి ప్రవర్తన ఆమెలో దాహాన్ని మేల్కొల్పింది. కొంతసేపు ఆలోచించుకున్న తర్వాత లీసా జేమ్స్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. అదే సమయానికి రోజర్ కూడా రూమ్‌లోంచి బయటకొస్తాడు. ఒకరికొకరు ఎదురుపడతారు. రోజర్ ఏమీ మాట్లాడకుండా లీసాను పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఈసారి లీసా కూడా తనకి సహకరిస్తుంది. ఆ తర్వాత లీసా రోజర్‌ని తన రూమ్‌లోకి తీసుకెళ్తుంది. ఇక ఆలస్యం చేయకూడదనుకునే రోజర్ లీసాని బంచిక్ చేస్తాడు. ఉదయాన్నే లీసా రోజర్‌ని నిద్రలేపి జేమ్స్ వచ్చేలోగా వెళ్లి రూమ్‌లో పడుకోమని చెప్తుంది. కొంతసేపటి తర్వాత లీసా తన పని మీద బయటకు వెళ్తుంది. పిల్లలిద్దరూ ఎగ్జామ్ రాయడానికి కాలేజీకి వెళ్తారు. ఎగ్జామ్ రాసి సాయంత్రం ఇంటికి వచ్చిన పిల్లల్ని లీసా ఎగ్జామ్ గురించి అడుగుతుంది. అందుకు పిల్లలిద్దరూ ఎగ్జామ్ చాలా బాగా రాశామని చెప్తారు. ఈ మాట విని లీసా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఈ రోజు కూడా రోజర్ లీసా ఇంట్లోనే ఉంటాడు. జేమ్స్‌తో పాటు ఈ రోజు కూడా చదువుకుంటాడు. రాత్రి అవ్వగానే రోజర్ లీసా రూమ్‌లోకి వెళ్తాడు. రోజర్ లీసా రూమ్‌లోకి వెళ్ళడం జేమ్స్ చూస్తాడు. మళ్ళీ రోజర్ మంచం మీద మల్లెపూలు నలుపుతాడు. జేమ్స్ బాత్రూమ్‌కి వెళ్ళడానికి వచ్చి రోజర్ లీసా రూమ్‌లోకి వెళ్ళడం చూశాడు. అలా జేమ్స్‌కి నిజం తెలిసిపోయింది. పండగ చేసుకున్నాక రోజర్ తిరిగి జేమ్స్ రూమ్‌లోకి వచ్చాక జేమ్స్ నిద్రపోలేదని తెలుస్తుంది. జేమ్స్ డల్‌గా ఉండడం చూసి రోజర్‌కి దొరికిపోయాను అని అర్థమైంది. అందుకని జేమ్స్‌కి విషయం మొత్తం చెప్పేస్తాడు. నేను మీ అమ్మని ప్రేమిస్తున్నాను. అలాగే ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. జేమ్స్‌కి వీళ్ళిద్దరి ప్రేమకు ఎలాంటి అభ్యంతరం లేదు. లీసాని వాడుకొని వదిలేస్తాడేమో అనే భయం ఉండేది. కానీ రోజర్ మీ అమ్మను ఎప్పటికీ వదలను అంటాడు. ఈ మాట విన్నాక జేమ్స్ భయం పోయింది. కొంతసేపటి తర్వాత లీసా పని చేసుకుంటూ ఉంటుంది. రోజర్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. జేమ్స్ లీసా దగ్గరికి వచ్చి నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు, నాకు అబ్బాయిలంటేనే ఇష్టమని చెప్తాడు. ఈ మాట విన్నాక లీసా ఆందోళన చెందుతుంది. ఆ తరువాత లీసా ఆలోచించుకొని జేమ్స్‌ని నీ ఇష్ట ప్రకారమే జీవించమని చెప్తుంది. ఈ మాట విని జేమ్స్ ఖుషి అయిపోతాడు. ఆనందంలో ఉన్న జేమ్స్ వాళ్ళ అమ్మతో రోజర్ నీ రూమ్‌లోకి వచ్చిపోవడం నేను చూశాను. మీ ఇద్దరి సంబంధానికి నాకేం అభ్యంతరం లేదు అంటాడు. కొడుకు నోట ఈ మాట విని లీసా ఆనందంతో పొంగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా రోజర్‌తో సంసారం చేయొచ్చు అనుకుంటుంది. రాత్రి అయిన వెంటనే రోజర్ లీసాతో బంప్ చేస్తాడు. పని అయిపోయాక లీసా రోజర్‌తో జేమ్స్‌కి అమ్మాయిలంటే ఇష్టముండదు, కేవలం అబ్బాయిలంటేనే ఇష్టమని చెప్తుంది. ఈ మాట విన్నాక రోజర్ ఫీజులు ఎగిరిపోతాయి. అలాగే లీసా జేమ్స్‌కి మన గురించి తెలిసిపోయింది అని చెప్తుంది.
తనకు తెలిసినా కూడా మనం రహస్యంగానే కలుద్దామని చెప్తుంది. అందుకు రోజర్ సరేనని ఒప్పుకుంటాడు. రోజర్ లీసాని నలిపేసిన తర్వాత సైలెంట్‌గా జేమ్స్ రూమ్‌కి వెళ్లి పడుకుంటాడు. జేమ్స్ కూడా రోజర్‌నే ప్రేమిస్తున్నాడు. కానీ రోజర్‌కి చెప్పడానికి జేమ్స్‌కి ధైర్యం సరిపోయేది కాదు. మరుసటి రోజు ఇద్దరూ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన జేమ్స్ ఆరోగ్యం పాడవుతుంది. లీసా వెంటనే జేమ్స్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. వెంటనే జేమ్స్‌కి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి జేమ్స్‌కి గుండె సంబంధమైన జబ్బు ఉండేది. అందువల్ల జేమ్స్ అప్పుడప్పుడు అనారోగ్యానికి గురయ్యేవాడు. రోజర్ కూడా లీసా దగ్గరికి వస్తాడు. లీసా జేమ్స్ జబ్బు గురించి రోజర్‌కి చెప్తుంది. ఇది విని రోజర్ చలించిపోతాడు. కొన్ని రోజుల తర్వాత జేమ్స్ ఆరోగ్యం కుదుటపడుతుంది. రోజర్‌తో పాటు జేమ్స్ బయటకి తిరగడానికి వెళ్తాడు. మరోవైపు లీసా జేమ్స్ రూమ్ శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడు లీసాకి జేమ్స్ ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్‌లో రోజర్ ఫోటోలు చాలా ఉంటాయి. అందులో రోజర్ నగ్నంగా ఉన్న ఫోటోలు కూడా ఉంటాయి. ఇది చూసి లీసాకి జేమ్స్ రోజర్‌ని ప్రేమిస్తున్నాడు అని అర్థమవుతుంది. కొంతసేపటి తర్వాత ఇద్దరబ్బాయిలు ఇంటికి వస్తారు. అప్పుడు లీసా రోజర్‌ని పక్కకి తీసుకెళ్ళి, "ఇకపై నేను నిన్ను ప్రేమించలేను. ఎందుకంటే జేమ్స్ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు" అని చెప్తుంది. ఈ మాట విని రోజర్ ఫీజులు మరోసారి ఎగిరిపోతాయి. రోజర్ షాక్ నుంచి తేరుకున్నాక లీసా, "నువ్వు నన్ను సంతోషంగా చూడాలనుకుంటే నువ్వు జేమ్స్‌ని ప్రేమించాలి" అని చెప్తుంది. "నేను అలా చేయలేను" అని చెప్పి రోజర్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లీసా జేమ్స్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు రోజర్‌ని ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. అందుకనే నేను రోజర్‌తో బ్రేకప్ చేసుకున్నాను" అని చెప్తుంది. ఇకపై రోజర్ నిన్ను ప్రేమిస్తాడు అని చెప్తుంది. ఈ మాట విని జేమ్స్ కృంగిపోయాడు. జేమ్స్ రోజర్‌ని కావాలి అనుకున్నాడు, కానీ లీసా రోజర్‌ల బంధాన్ని తెంపాలి అనుకోవడం లేదు. తల్లి కొడుకులు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ జేమ్స్ ఆరోగ్యం పాడవుతుంది. ఆ తర్వాత లీసా రోజర్ కలిసి జేమ్స్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. జేమ్స్ ఆరోగ్యం విషమంగా ఉండడం వల్ల లీసా రోజర్లు చాలా ఎమోషనల్ అవుతారు. కొన్ని రోజుల్లోనే జేమ్స్ ఆరోగ్యం కుదుట పడుతుంది. లీసా జేమ్స్‌ని ఇంటికి తీసుకొస్తుంది. ఈలోగా రోజర్ కూడా మంచి చెడులు తెలుసుకోవడానికి లీసా ఇంటికి వస్తాడు. ఈ సమయంలో జేమ్స్ నిద్రపోతూ ఉంటాడు. ఈ సమయం ఉపయోగించుకొని ఇద్దరు మళ్ళీ ఓసారి బంచిక్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత జేమ్స్ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అందుకని రోజర్ లీసాలో జేమ్స్‌ని బయట తిప్పడానికి తీసుకెళ్తారు. ఇద్దరు జేమ్స్‌ని హ్యాపీగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రయత్నం వల్ల జేమ్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత లీసా రోజర్‌తో, "జేమ్స్ ఇంకా కొన్ని రోజులే మనతో ఉంటాడని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. అతని జబ్బు తగ్గేది కాదని చెప్పారు. ఈ జబ్బు తొందరలోనే తన ప్రాణాన్ని తినేస్తుందని" చెప్తుంది. ఈ మాట విన్నాక రోజర్ షాక్ అవుతాడు. రోజర్ షాక్ నుంచి తేరుకున్నాక లీసా మళ్ళీ షాక్ ఇస్తుంది. "జేమ్స్ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఒక్కసారి నువ్వు కూడా జేమ్స్‌ని బంచిక్ చేయమని చెప్తుంది. నీ ప్రేమ వల్ల తను హ్యాపీగా ఉంటాడు అని చెప్తుంది. లీసా మాట విని రోజర్ ఆలోచనలో పడిపోతాడు. అబ్బాయితో సంబంధం ఎలా పెట్టుకోవాలి అనుకుంటాడు. కానీ వాడి పరిస్థితి వాడిని ఒప్పుకునేలా చేస్తుంది. రోజర్‌ను ఒప్పించిన తర్వాత లీసా జేమ్స్ దగ్గరికి వెళ్ళి విషయం జేమ్స్‌కి చెప్తుంది. వీడు కూడా ఆకలితో ఉన్నాడు కాబట్టి లీసా మరీ బతిమలాడడంతో ఒప్పేసుకుంటాడు. లీసాకి జేమ్స్ దగ్గర చాలా తక్కువ రోజులు ఉన్నాయని తెలుసు. అందుకే ఇలా చేసింది. ఇద్దరు అబ్బాయిలు ఒప్పేసుకున్న తర్వాత లీసా ఏ వస్తువులు తగ్గకుండా జేమ్స్‌కి శోభనం గది ఏర్పాటు చేస్తుంది. రాత్రి అవగానే రోజర్ జేమ్స్ రూమ్‌లోకి వస్తాడు. రాత్రంతా జేమ్స్‌తోనే దబిడి చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జేమ్స్ ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే ఈసారి గుండె జబ్బు తన ప్రాణాన్ని తీసేస్తుంది. జేమ్స్ మరణం వల్ల లీసా పూర్తిగా దుఃఖంలో మునిగిపోతుంది. ఆమె జేమ్స్‌ని బతికించాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ ఈసారి చావు నుంచి తన కొడుకుని కాపాడుకోలేకపోయింది. జేమ్స్ మరణం తర్వాత లీసా కృంగిపోయింది. కొన్ని రోజుల తర్వాత రోజర్ లీసా దగ్గరికి వచ్చి జేమ్స్ రాసుకున్న డైరీ చూపిస్తాడు. జేమ్స్ అందులో తన ఇష్టాలను, కోరికలను రాసి ఉంటాడు. అందులో తన ఫ్రెండ్ రోజర్ వాళ్ళ అమ్మ లీసాని పెళ్లి చేసుకోవాలి అని రాసి ఉంటాడు. జేమ్స్ కోరికను తీర్చడానికి రోజర్, లీసాలు పెళ్లి చేసుకుంటారు. జేమ్స్ వాళ్ళ పెళ్లికి వచ్చినట్టే ఊహించుకుంటారు. పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు అనుకుంటారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.